స్పెషల్ అరేంజ్మెంట్స్, స్పెషల్ లుక్. అందుకే జూ పార్క్ స్పెషల్ గా కనిపిస్తోంది. పిల్లలకి ఫ్రీ ఎంట్రన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకే ఉంది, ఫుల్ రష్, ఫుల్ జోష్, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చిల్డ్రన్స్. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇప్పుడు చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అందుకే ఈ సందడి. మామూలుగా ఈ టైంలో ఇంత రష్ ఉండదు పార్క్ లో. బట్ ఇప్పుడు అలా కాదు, వెదర్ అంతా స్పెషల్ గా ఉంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 63వ వన్యప్రాణి సంరక్షణోత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అక్టోబర్ 7 వరకు జరగనున్నాయి ఈ వారోత్సవాలు. వన్యప్రాణులకి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాటికి కొత్త ఉత్సాహం అందిస్తున్నారు. పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న నిర్వాహకులు విజిటర్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టైగర్, లెపర్డ్, క్రొకడైల్, ఫిష్, టార్టాయిస్, లయన్, టైగర్, స్నేక్స్. నేను హిప్పోమటోపస్ని చూశాను, రైనో చూశాను, స్నేక్స్ని చూశాను, క్రొకడైల్స్ని చూశాను. ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అందరూ సరదాగా గడుపుతున్నారు. పిల్లలకి ఫ్రీ ఎంట్రీ కావడంతో స్కూల్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దీంతో పార్కుల్లో పిల్లల సందడి ఫుల్ గా కనిపిస్తోంది. పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా తిరగటం, చాలా టైర్డ్ అవుతాం, పిల్లలతో ఇబ్బంది పడతాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. బ్యాటరీ కార్స్ అరేంజ్ చేయడం వల్ల మాకు ఇంకా తిరిగే విధానం లేకుండా చక్కగా సౌకర్యంగా ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జంతువులను చూసి వాళ్ళు ముచ్చట పడుతుంటే వాళ్ళ ముచ్చట చూసి మాకు సరదాగా ఉంది. సో చాలా హ్యాపీ. ఇప్పుడు చాలాసార్లు వచ్చాం, ఒక 10 times వచ్చి ఉంటాం. మళ్ళీ చూస్తూనే ఉంటాం. పులులు అంటే బాగా ఇంట్రెస్ట్ మాకు, మా వారికి. ఎప్పుడు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఉంటే. బయట పొల్యూషన్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది. లో ప్రారంభమైంది జూ పార్క్. అప్పటి నుంచి ప్రతి ఏటా వన్యప్రాణి దినోత్సవం జరుపుతున్నారు నిర్వాహకులు. అంతరించిపోతున్న జీవాల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటున్నారు జూ పార్క్ అధికారులు. 1952లో జాతీయ వన్యప్రాణి సంస్థ అనే ఒక కేంద్రీయ సంస్థ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ మరియు వాటి పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలి. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జాతికి, ప్రతి జీవజాతికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను మనం తీసేయడానికి వీలు లేదు. సమతుల్యత దెబ్బతింటుంది పర్యావరణం. కాబట్టి అన్ని జాతులను రక్షించాలి అనే ఉద్దేశంతో ఈ వన్యప్రాణి సప్తాహ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 63 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి జూ పార్క్ విజిట్ చేసిన గుర్తుగా పిల్లల చేతిపై యానిమల్ సింబల్ వేస్తున్నారు నిర్వాహకులు. బుక్ మార్క్స్, కీ చైన్, స్టిక్కర్స్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. చిత్రలేఖనంలో విజేతలతో పాటు యానిమల్ కేర్ టేకర్స్ ని ఎంకరేజ్ చేసేలా ప్రైజులు ఇస్తున్నారు. మన జంతు ప్రదర్శనశాల ఏదైతే ఉందో దేశంలోనే చాలా గొప్పది, ప్రపంచంలోనే చాలా గొప్పది. ఎందుకంటే దాదాపు 3 మిలియన్ల ప్రజలు ఈ జంతు ప్రదర్శనశాలని ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. 30 లక్షల మంది అంటే చాలా చాలా ఎక్కువ. రోజుకు దాదాపు 10,000 మంది ఈ ప్రదర్శనశాలకు విచ్చేస్తారు. వారోత్సవాల ఏర్పాట్లు, ఆటలు, పాటలు, అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు. ఇలా స్పెషల్ గా ఉంది జూ పార్క్. సమ్మర్ తర్వాత మరోసారి అంత సరదా కనిపిస్తోంది.
ఈ టైంలో పిల్లల్ని అలా తీసుకువెళ్లి ఇలా తీసుకొస్తే వాళ్ళకి లైఫ్ టైం మెమరీ ఉండిపోతుంది. పోయేదేముంది, సరదాగా తిరిగొస్తే పోలా.